హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్ స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసింటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను లేటెస్ట్ వీడియో పెట్టిన డైరెక్ట్ మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మనం ఈ రోజు నుంచి రీజనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసుకుంటామన్నమాట. సో రీజనింగ్ క్లాసెస్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి శ్రేణులు అనమాట. సో ఈ శ్రేణులు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్ఐ కానిస్టేబుల్ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా ఖచ్చితంగా 5 మార్కులకు ఈ శ్రేణుల నుంచే మనకు క్వశ్చన్లు వస్తుంటాయి అనమాట. సో ఈ శ్రేణుల్లో మనకు టైప్ 1 వచ్చేసి నెంబర్ సిరీస్ అనమాట. సో మనకు కొన్ని నెంబర్లు సిరీస్గా ఇస్తారనమాట. ఒక నెంబర్ని మిస్ చేస్తారనమాట. ఆ మిస్ అయిన నెంబర్ని మనం కనుక్కోవాలన్నమాట. సో దీనికి మనకు ఒక 3 సూత్రాలు ఉన్నాయన్నమాట. సో ఈ 3 సూత్రాలు ఈ ప్రాధాన్యతను బట్టి మనం నెంబర్ సిరీస్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో అందులో ఫస్ట్ రూల్ వచ్చేసి స్లో ఇంక్రీజ్ అనమాట. స్లో ఇంక్రీజ్ అంటే ఒక సంఖ్య కానీ అనేది కొంచెం పెరగడం అనమాట. అంటే స్లోగా పెరగడం అనమాట. సో స్లోగా పెరగడాన్ని స్లో ఇంక్రీజ్ అంటారు అనమాట. సో ఇలా స్లోగా పెరిగినప్పుడు మనకు రూల్ ఏందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, 10 15 అయింది, 15 అనేది 20 అయింది, 20 నుంచి 25 అయింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో 10 15 అయిందంటే స్లోగా పెరిగిందనమాట. అంటే కొంచెమే పెరిగింది, ఒక 5 మాత్రమే పెరిగిందనమాట. సో ఇలా కొంచెం పెరిగినప్పుడు మనం ఫస్ట్ ప్రాధాన్యతని ప్లస్కి ఇవ్వాలన్నమాట. సో ప్లస్కి ఎందుకు ఇవ్వాలంటే ఇలా కొంచెం పెరిగినప్పుడు మనం ప్లస్ని చూడాలన్నమాట. సో ప్లస్ చూసినప్పుడు రాలేదనుకోండి, నెక్స్ట్ మనం ఇంటూకి వెళ్ళాలి. సో ఇంటూని చూడాలన్నమాట. సో ఇంటూ చూసినప్పుడు కూడా మనకు ఇలా సిరీస్ కరెక్ట్గా రాలేదన్నప్పుడు అప్పుడు స్క్వేర్ని కానీ క్యూబ్ కానీ చూసుకోవాలన్నమాట. సో ఇది ఆర్డర్ అనమాట. సో ఇప్పుడు చూడండి, 10 15 అయిందంటే +5 పెరిగిందనమాట. సో +5 పెరిగిందనమాట. సో 15 25 ఎంతంటే +5 పెరిగిందనమాట. 20 25 అయిందంటే +5 పెరిగిందనమాట. కరెక్ట్గా ప్లస్ అనేది కరెక్ట్గా సెట్ అయిందనమాట. ఒకవేళ సెట్ కానప్పుడు మనం ఇంటూ చూసుకోవాలి. తర్వాత ఇంటూ కూడా కరెక్ట్ సెట్ కానప్పుడు స్క్వేర్ కానీ క్యూబ్ కానీ చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ 10 15 ఏంటంటే ప్లస్ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మనం ఫస్ట్ ప్రాధాన్యతని ప్లస్కి ఇవ్వాలి. నెక్స్ట్ ఇంటూ చూసుకోవాలి, తర్వాత స్క్వేర్ కానీ క్యూబ్ కానీ చూసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ రూల్ అనమాట. సో సెకండ్ రూల్ వచ్చేసి స్పీడ్ ఇంక్రీజ్ అనమాట. స్పీడ్ ఇంక్రీజ్ అంటే సో నెంబర్ అనేది కొంచెం ఎక్కువగా అంటే స్పీడ్గా పెరగడం అనమాట. సో 10 అనేది 20 అయింది, 20 అనేది 40 అయింది, 40 అనేది 80 అంటే చాలా ఎక్కువ పెరిగింది అనమాట. స్పీడ్గా పెరుక్కుంటూ పోయింది. సో ఇలా స్పీడ్గా పోయినప్పుడు మనం ఫస్ట్ ప్రియారిటీ ఇంటూకి ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ మనం ఇందులో చూడాల్సింది ఏంటి, ఇంటూ చూడాలి. తర్వాత ఇంటూ చూసినప్పుడు కూడా మనకు కరెక్ట్గా సిరీస్ రాలేదనుకోండి, ప్లస్ చూసుకోవాలన్నమాట. సో ప్లస్ చూసుకోవాలి. సో ప్లస్ చూసినప్పుడు కూడా మనకు సిరీస్ కరెక్ట్గా రానప్పుడు స్క్వేర్ కానీ క్యూబ్ కానీ చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు 10 25 ఏంటంటే 10 2 20 అంటే ఇంటూ 2. సో 20 40 అయిందంటే ఇంటూ 2, 20 2 40, 40 80 అయిందంటే ఇంటూ 2, 40 2 80 అనమాట. సో ఇంటూ కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ కరెక్ట్గా సరిపోయినప్పుడు ప్లస్ చూసుకోవాలి. సో ప్లస్ చూసుకున్నప్పుడు రాలేదన్నప్పుడు తర్వాత స్క్వేర్ కానీ క్యూబ్ కానీ చూసుకోవాలన్నమాట. సో ఇది సెకండ్ రూల్ అనమాట. నెక్స్ట్ థర్డ్ రూల్ వచ్చేసి స్లో డిగ్రీస్ అనమాట. సో స్లో డిగ్రీస్ అంటే సో ఇప్పుడు చూడండి, ఒక అంకె అనేది నెమ్మదిగా తగ్గుకుంటూ పోవడం అనమాట. దాన్ని స్లో డిగ్రీస్ అని అంటారనమాట. సో 30 అనేది 25 అయింది, 25 అనేది 20 అయింది, 25 అనేది 15 అనమాట. చిన్నగా తగ్గుకుంటూ వెళ్ళింది. సో ఇలా చిన్నగా తగ్గుకుంటూ పోయినప్పుడు మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే మైనస్ చూసుకోవాలి. సో నెక్స్ట్ మైనస్ చూసుకున్నప్పుడు రానప్పుడు డివైడెడ్ బై చూసుకోవాలన్నమాట. డివైడెడ్ బై చూసుకున్నప్పుడు రానప్పుడు స్క్వేర్ కానీ క్యూబ్ కానీ చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు 30 25 అయిందంటే -5 తగ్గింది, 25 20 అయిందంటే -5 తగ్గింది, 20 15 అయిందంటే -5 తగ్గింది అనమాట. సో ఫస్ట్ మైనస్ చూసుకోవాలి. ఇలా చూసుకున్నప్పుడు కూడా రాలేదనుకోండి, అప్పుడు డివైడెడ్ బై చూసుకోవాలి. డివైడెడ్ బై చూసుకున్నప్పుడు కూడా రాలేదనుకోండి, మనకు ఆన్సర్ తర్వాత స్క్వేర్ కానీ క్యూబ్ కానీ చూసుకోవాలన్నమాట. సో ఈ 3 రూల్ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 రూల్ మీదనే మ్యాక్సిమం క్వశ్చన్లు వస్తాయన్నమాట. సో అందులో ఫస్ట్ చూద్దాం మనం. సో ఫస్ట్ వచ్చేసి తప్పిపోయిన సంఖ్యను కనుగొనమన్నమాట. సో తప్పిపోయిన సంఖ్యనే కనుగొనమన్నమాట. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 1 9 25 49 121. సో ఇక్కడ ఒక సంఖ్య మిస్ అయింది. ఈ తప్పిపోయిన సంఖ్యని మనం కనుగొనాలన్నమాట. సో 1 అనేది 9 అయింది, 9 25 49 121 అనమాట. సో చాలా స్పీడ్గా పెరుక్కుంటూ పోయిందనమాట. సో స్పీడ్ పెరిగినప్పుడు మనం ఏం చూసుకోవాలి, ఇంటూ చూసుకోవాలి. సో ఫస్ట్ ఇంటూ చూడండి. సో ఒక 9 అంటే 9 ఇట్లా ఇంటూ అంటే కరెక్ట్ ఆర్డర్లో ఏడ రావట్లేదు అనమాట. సో నెక్స్ట్ ప్లస్ చూసుకుంటే 1 + 8, 1 + 8 ఏమవుతుంది, 9 అవుతుంది. సో 9కు +8 కలిపితే 17 అవుతుంది. సో ఇక్కడ 25 ఉంది. సో ప్లస్ కూడా కరెక్ట్గా రావట్లేదు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చూడాలి, స్క్వేర్ కానీ
క్యూబ్ కానీ చూడాలన్నమాట. సో ఇప్పుడు 1 స్క్వేర్ ఏమవుతుంది, 1 అవుతుందన్నమాట. 1 స్క్వేరు 1 అవుతుందన్నమాట. సో ఇదేమైంది 3 స్క్వేర్ అవుతుంది. సో ఇదేమవుతుంది 5 స్క్వేర్ అవుతుంది. సో 1 3 5 నెక్స్ట్ ఏం రావాలి 7 స్క్వేర్ అనమాట. సో ఇవన్నీ బేస్ సంఖ్యలు అనమాట. సో 1 3 5 7 అనేది బేస్ సంఖ్యలు. నెక్స్ట్ బేస్ సంఖ్య ఏంది 9 స్క్వేర్ అనమాట. సో 9 స్క్వేర్ అంటే 9 9 81 అనమాట. సో ఇదేంటిది 121 అంటే 11 స్క్వేర్ అనమాట. సో 9 9 ఎంత 81. మనకు తప్పిపోయిన సంఖ్య ఏమవుతుంది 81 అనేది మన ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇలా సింపుల్గా సాల్వ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 4 7 12 19 28 క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఒక సంఖ్య తప్పిపోయింది, ఆ సంఖ్యను కనుగొనమాట. సో 4 7 12 19 28. సో స్లోగా పెరిగిందనమాట. స్లోగా పెరిగినప్పుడు మనం ఫస్ట్ ఏం చూసుకోవాలి, ప్లస్ చూసుకోవాలి. సో 4 7 అయిందంటే ఎంత ఎంత యాడ్ అయినట్టు +3 యాడ్ అయినట్టు. సో 4 3 7. సో 7 12 అయిందంటే ఎంత యాడ్ అయినట్టు +5 యాడ్ అయినట్టు. అంటే 7కి 5 కలిపితే 12 అనమాట. సో 12 19 అయిందంటే +7 కలిపితే 19 అంటే 12కి 7 కలిపితే 19 అయింది. సో నెక్స్ట్ 19 28 అయిందంటే ఎంత కలిపినప్పుడు +9 కలిపినప్పుడు 28 అవుతుంది. 19కి 9 కలిపితే 28. సో చూడండి ఇది 3 5 7 9 ఇవన్నీ బేస్ సంఖ్యలు. సో 3 తర్వాత 5 వచ్చింది, 5 తర్వాత 7 వచ్చింది, 7 తర్వాత 9 వచ్చింది. 9 తర్వాత మనకి బేస్ సంఖ్య ఏంది +11 అనమాట. సో +11 28కి 11 కలిపితే మనకి ఎంత వస్తుంది 39 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. 28కి +11 కలిపితే ఎంత వస్తుంది 39 వస్తుంది అనమాట. సో మన ఆన్సర్ ఏంటిది 39 అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. సో 11 13 17 19 23 25. సో ఇది స్లోగానే పెరిగిందనమాట. సో స్లోగా పెరిగిందంటే మనం ఏం చూసుకోవాలి, ప్లస్ చూసుకోవాలన్నమాట ఫస్ట్. సో 11 13 అయిందంటే ఎంత పెరిగింది +2 పెరిగింది. అంటే 11కు 12 కలిపితే ఎంత 13. సో 13 17 అయిందంటే ఎంత పెరిగినట్టు +4 పెరిగినట్టు. సో ఇది చూడండి +2 +4. మళ్ళీ 17 19 అయితే ఎంత పెరిగినట్టు +2 పెరిగినట్టు. సో మళ్ళీ ఇప్పుడు ఎంత పెరగాలి +4 పెరగాలి. అలా వస్తుందో రావట్లేదు చూడండి. 19కి 4 కలిపితే ఎంత 23. సో ఇప్పుడు మళ్ళీ ఎంత పెరగాలి 2 మాత్రమే పెరగాలి. 23 25 అంటే +2. సో చూడండి +2 +4 +2 +4 +2 +4 అనేది సిరీస్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ +2 వచ్చింది. 23కి 2 కలిపితే 25. మరి నెక్స్ట్ ఏం రావాలి +4 రావాలి. అంటే 25కి 4 కలిపితే ఎంత 25 + 4 కలిపితే ఎంత 29 మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. 6 12 21 క్వశ్చన్ మార్క్ 48. సో 6 అనేది 12 21 క్వశ్చన్ మార్క్ 48 అనమాట. సో ఇప్పుడు చూడండి కొంచెం కొంచెం పెరిగింది కాబట్టి ఫస్ట్ ప్లస్ చూడండి. సో 6 12 అయిందంటే ఎంత పెరిగినట్టు 6 పెరిగినట్టు. అంటే 6 + 6 ఎంత 12. సో మరి 12 21 అయింది. మరి 12 21 అయింది ఎంత పెరిగినట్టు 9 పెరిగినట్టు. సో ఇక్కడ +6 పెరిగింది, ఇక్కడ +9 పెరిగింది. మరి చూడండి 6 అంటే దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది 3 డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు కూడా 3 డిఫరెన్సే పెరగనమాట. ప్రతిసారి 3 డిఫరెన్స్ పెరుగుకుంటూ పోతుందన్నమాట. చూడండి ఇక్కడ 6కి 6 కలిపితే 12. సో మళ్ళీ ఇక్కడ 6 వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఎంత కలిపిండు 3 కలిపి 9 కలిపిండు అనమాట. సో 12కి 9 కలిపితే 21. మరి ఇక్కడ 9కి కూడా మనం +3 కలిపితే ఎంత వస్తుంది 9 3 ఎంత 12 అనమాట. సో ఇక్కడ మనం ఎంత కలపాలి 12 కలపాలన్నమాట. సో 21కి 12 కలిపితే మనకి ఎంత వస్తుంది, సో 21కి 12 కలిపితే మనకి ఎంత వస్తుంది 33 వస్తుంది అనమాట. సో 33 వస్తుంది. సో మరి ఇక్కడ కరెక్ట్ 33 వచ్చింది. మరి 48 కరెక్ట్గా వస్తుందో రావట్లేదో చూడండి. అంటే మళ్ళీ 12 ఎంత పెరగాలి 3 పెరగాలి. సో 3 పెరగాలంటే +15 అనమాట. సో +15. సో ఈ 33కి 15 కలిపితే ఎంత వస్తుంది 48 వస్తుంది. సో కరెక్ట్గా సరిపోయింది అనమాట. సో ఇది +6, ఇది +9 +12 +15 అంటే ప్రతిసారి. సో 6కి 6 కలిపితే 12, మళ్ళీ 6 అనేది 9 అంటే 3 పెరిగింది అనమాట 9 అయింది. మళ్ళీ 12కి 9 కలిపితే 21. నెక్స్ట్ మళ్ళీ 9 అనేది 3 పెరిగిందంటే 21కి 12 కలిపితే 33. సో 33 అంటే మళ్ళీ ఎంత పెరగాలి, సో మళ్ళీ 12 అనేది 3 పెరిగితే 15 అవుతుంది. మళ్ళీ 33కి 15 కలిపితే 48 అనేది మన ఆన్సర్ వస్తుందన్నమాట. సో ఇలా సింపుల్గా సాల్వ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 2, 5, 9 క్వశ్చన్ మార్క్ 20, 27. సో చిన్నగానే పెరిగింది కాబట్టి మనం ప్లస్ చూసుకోవాలి. సో 2, 5 అయిందంటే 3 పెరిగింది. సో 5, 9 అయిందంటే 4 పెరిగింది. సో 3, 4 దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? ఒకటే డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ 3 అయిందంటే ఇక్కడ 4 అయింది. మరి ఇప్పుడు ఎంత కావాలి? 5 కావాలన్నమాట. అంటే 9కి 5 కలిపితే ఎంత వస్తుంది? 9కి 5 కలిపితే ఎంత? 14 వస్తుంది. 9 + 5 ఎంత? 14 వస్తుంది. సో నెక్స్ట్ ఎంత పెరగాలి? 6 పెరగాలి. అంటే ఇక్కడ ఇప్పుడు ఇది 5 అయిందంటే ఇది ఎంత పెరగాలి? 6 పెరగాలి. అంటే 14కు ఇక్కడ 14 వస్తే 14కు 6 కలిపితే 20 వస్తుందా? రాట్లేదా? సో 20 వస్తుంది. మరి నెక్స్ట్ 7 పెరగాలి. 20కి 7 కలిపితే 27 కరెక్ట్గా సరిపోయింది. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 14 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో సిరీస్గా పెరుగుతుంది. ఇక్కడ +3 +4 +5 +6 +7 ఇలా సిరీస్గా పెరుగుకుంటూ పోయిందనమాట. అంటే 2కి 3 కలిపితే 5, 5కి 4 కలిపితే 9, 9కి 5 కలిపితే 14, 14కు 6 కలిపితే 20, 20కి 7 కలిపితే 27 అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి. 6, 11, 21, 36, 56 క్వశ్చన్ మార్క్ అనమాట. సో 6, 11 అంటే చిన్నగానే పెరిగింది కాబట్టి ప్లస్ చూసుకోవాలన్నమాట. సో 6, 11 అంటే ఎంత పెరిగినట్టు? 5 పెరిగిందనమాట. సో మరి 11, 21, 5 అంటే ఎంత పెరిగింది? 10 పెరిగిందనమాట. సో 21, 36 అయిందంటే ఎంత పెరిగినట్టు? 15 పెరిగిందనమాట. సో ఇలా డబల్గా అయ్యుకుంటూ పెరుగుకుంటూ పోతుంది. సో 36, 26 అయిందంటే +20 పెరిగిందనమాట. సో 5, 10 అయిందంటే 5 పెరిగింది. 10, 15 అంటే 5 పెరిగింది. 15, 20 అయిందంటే 5 పెరిగింది. మరి 20 కూడా 5 పెరగాలి కాబట్టి సో ప్లస్ ఇది ఎంత పెరగాలి? 25. అంటే 56కు 25 కలిపితే ఎంత? 81. 56 + 25 ఎంత? 81. మన ఆన్సర్ ఎంత వస్తుంది? 81 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 10, 18, 28, 40, 54, 70. సో ఇది కొంచెం స్లోగానే పెరిగిందనమాట. సో మనం ఫస్ట్ స్లోగా పెరిగినప్పుడు ప్లస్ చూసుకోవాలి. 10, 18 అయిందంటే ఎంత పెరిగినట్టు? 8 పెరిగినట్టు. 18, 28 అయిందంటే ఎంత పెరిగినట్టు? 10 పెరిగిందనమాట. 28, 40 అయిందంటే ఎంత పెరిగినట్టు? 12 పెరిగింది. 40, 54 అయిందంటే 14 పెరిగింది. 54, 70 అయిందంటే 16 పెరిగిందనమాట. సో అంటే ప్రతిసారి 2 ఇంక్రీజ్ అవ్వకుంటూ పెరుగుకుంటూ పోతుందన్నమాట. మరి ఇక్కడ 70, మరి తర్వాత అంకె రావాలంటే మరి 16 కూడా 2 పెరగాలంటే 18 అనమాట. సో 70కి 18 కలిపితే ఎంత? 88 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో మన ఆన్సర్ ఎంత? 88 అనమాట. సో ఇలా సిరీస్గా పెరుగుకుంటూ పోతుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. 120, 99, 80, 63, 48 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ చూడండి తగ్గుకుంటూ వెళ్ళింది, స్లోగా తగ్గుకుంటూ వెళ్ళింది. మనకు స్లోగా తగ్గుకుంటూ వెళ్ళినప్పుడు మనం మైనస్ చూసుకోవాలి. సో ఎప్పుడైనా ఫస్ట్ మైనస్ చూసుకోవాలి. 120, 99 అయిందంటే ఎంత తగ్గినట్టు? -21 తగ్గినట్టు అనమాట. మరి 99, 80 అయిందంటే ఎంత తగ్గినట్టు? -19 తగ్గినట్టు. మరి 80 అనేది 63 అయిందంటే -17 తగ్గినట్టు. సో 63, 48 అయినంటే -15 తగ్గినట్టు అనమాట. సో చూడండి 21కి -19కి ఎంత డిఫరెన్స్ ఉంది? 2. 19 ఎంత తగ్గింది? 17 అయిందంటే 2 తగ్గింది. 17 ఎంత తగ్గింది? 2 తగ్గింది, 15 అయింది. మరి 15 కూడా 2 తగ్గితే ఎంత అవుతుంది? -13 అవుతుంది అనమాట. సో 48 లంగా -13 తీసేస్తే ఎంత వస్తుంది? 35 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో 48 లంగా -13 తీసేస్తే ఎంత? 35 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలా తగ్గుకుంటూ వెళ్ళిందనమాట. సో నెక్స్ట్ 9వ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 9 చూడండి. 22, 24, 28, 52, 84. సో ఈ క్వశ్చన్ మార్క్ గుర్తు దగ్గర ఏ అంకె వస్తుందో మనం ఒకసారి చూద్దాం. సో 22, 24 ఏంటంటే కొంచెం పెరిగింది, కొంచెం పెరుగుకుంటూ వెళ్ళిందనమాట. ఇలా స్లోగా పెరిగినప్పుడు మనం ప్లస్ చూసుకోవాలన్నమాట. 22, 24 ఏంటంటే +2 పెరిగింది. 24, 28 అంటే +4 పెరిగింది. సో ఇక్కడ చూడండి 52, 84 అయింది. సో ఇక్కడ చూడండి 52, 84 అయిందంటే +32 పెరిగిందనమాట. సో ఇది చూడండి 2 2 4, 4 2 8 అంటే +8 కలపాలన్నమాట. 28కి 8 కలిపితే ఎంత? 36. 28కి +8 కలిపితే ఎంత? 36. సో ఇక్కడ చూడండి ఈ 36, మరి ఇక్కడ 52 రావాలి. సో ఇక్కడ ఎంత కలిపితే 52 వస్తుంది అంటే 8 2 16. సో ఇక్కడ +16 కలిపితే 50, +16 కలిపితే 52 వస్తుందన్నమాట.
మరి 52కి ఎంత కలిపితే 84 వస్తుంటే ప్లస్ 32. ఇదంతా 2 2ల 4, 4 2ల 8, 8 2ల 16, 16 2ల 32. ఒక్కొక్క దాన్ని డబల్ చేసి కలిపిండి అనమాట. సో ఇలా సిరీస్ అనేది ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. మన ఆన్సర్ ఎంత వస్తుంది? 28కి ప్లస్ 8 కలిపితే 36 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో 36 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ లాస్ట్ 10th ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూద్దాం. 4832, 5840, 6848. చూడండి, ఇది కొంచెమే పెరిగిందనమాట. ఇలాంటి పెద్ద క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మీరు భయపడొద్దు అనమాట. మ్యాక్సిమం ఈ ప్లస్లలోనే మ్యాక్సిమం ఉంటాయన్నమాట. సో ఇంకా టఫ్గా ఇస్తే ఇంటూలలో ఇస్తారు. కాకపోతే ఇలాంటి క్వశ్చన్లు మ్యాక్సిమం ప్లస్లలోనే ఉంటాయి. సో 4832 అయిందని 4832, 5840 అయిందంటే ఎంత కలిపిండో చూసుకోండి. సో ఎంత కలిపి ఉండొచ్చు అంటే ఎంత కలిపి ఉంటాడు? 1008. సో 4832కి 4832కి 1008 కలిపితే 5840. సో 5840కి మళ్ళీ 1008 కలిపితే 6848. అలాగే 6848కి మనం మళ్ళీ ఏం కలపాలి? 1008 కలపాలి. కలిపితే ఏమవుతుంది? 6848కి 1008 కలిపితే మనకి ఎంత వస్తుంది? 7856 అనేది మన ఆన్సర్ అవుతుందన్నమాట. ఇలాంటి క్వశ్చన్లు మ్యాక్సిమం ప్లస్లలో ఉంటాయి. సో మీరు ఎంత కలిపిండో చూసుకోవాలన్నమాట. సో ఎంత కలిపిండో చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో మన ఆన్సర్ ఎంత? 7856. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.